ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మైగ్రేన్ సమస్య. నార్మల్గా హెడేక్ అంటే అందరిలో ఉంటుంది. మైగ్రేన్ అనేది చాలా ఒక స్పెషల్ కేస్ అని చెప్పుకోవచ్చు. ఒక్కవైపు ఉండడం, అసలు ఎలా అంటే ఎవరో కొడుతున్నారు అంత పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వచ్చింది అప్పుడు ఏం చేయాలి, ఈ విషయం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సో హెడేక్తో పోల్చుకుంటే అంటే ఏదైనా భరించలేడు మనిషి, కానీ హెడేక్ వచ్చినప్పుడు హెడేక్ నా వల్ల కాదంటాడు, మైగ్రేన్ వచ్చినప్పుడు అబ్బా అసలు తల పగిలిపోతుంది అంటూ ఉంటారు. అవునమ్మా. దీనికి ఏదైనా మన ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా? మంచి మందులే ఉన్నాయమ్మా. అసలు ఈ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఎందుకు వస్తుంది మైగ్రేన్ అనేది? మైగ్రేన్ అనేది రకరకాల రీజన్స్ అమ్మా. ఐసైట్ డిఫరెన్స్ వల్ల రావచ్చమ్మా. అదేవిధంగా క్రిములు, బ్రెయిన్లో ఉన్న క్రిములు కానీ, ఈ సైనస్ ఏరియాలో ఉన్న క్రిముల వల్ల కానీ, వీటి వల్ల కూడా రావచ్చండి. అదేవిధంగా ఇండైజెషన్ వల్ల కూడా వస్తుందమ్మా. మైగ్రేన్ వచ్చిన కేసుల్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, చాలా దారుణంగా ఉంటుందండి నాకని. అలాగే ఇది సూర్యోదయం టైంలో స్టార్ట్ అయ్యి సూర్యుడు పెరిగే కొలది పెరిగిపోయి మళ్ళీ తగ్గే కొలది తగ్గిపోయేది ఒక రకం, సాయంత్రానికి తగ్గిపోతున్నాం. మైగ్రేన్లో కూడా రకాలు ఉన్నాయా సార్? అనేక రకాలు ఉన్నాయమ్మా. అలాగే కొంతమందికి ఏంటంటే మధ్యాహ్నం వచ్చి సాయంత్రానికి తగ్గిపోతుంది. కొంతమందికి ఈవినింగ్ సూర్యాస్తమయం అయ్యాక వచ్చి మిడ్ నైట్ తగ్గుతూ ఉన్నాం. ఇలా రకరకాలు. ఇక్కడ మనం మైగ్రేన్ ఎలా గుర్తించాలి అంటే కొన్ని కామన్గా కొన్ని ఉంటాయండి. ఏంటది? వెలుగు, ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం, శబ్దం వింటే కోపం, ఎవరైనా మాట్లాడిస్తే కోపం, లేకపోతే చీకటి గదిలో ఉండాలని అనిపించడం, ఈ మైగ్రేన్ లక్షణాలండి. అదే తలపోటు వచ్చినప్పుడు వికారం రావడం, వామిటింగ్స్ అవ్వడం, అంత క్రితం రోజు తిన్న ఆహారం కూడా వాంతి అయిందని చెప్తూ ఉంటారు కొంతమంది. వామిటిలో అయ్యిందని. ఎందుకు అయిందమ్మా అలాగా? ఎందుకు వచ్చింది మైగ్రేన్? అంత క్రితం రోజు తిన్నారు, ఆహారం అరగలేదు కాబట్టి మర్నాటికి ఏమైంది? అది టాక్సిన్గా ఫామ్ అయింది. ఫామ్ అవడం వల్ల ఈ ఇండైజెషన్ వల్ల ఏమవుతుంది? పొట్టలో వేడి పెరిగిపోయి ఆ హీట్ వెళ్ళి తలకు పట్టుకోవడం వల్ల మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా అనేక రీజన్స్ వల్ల మైగ్రేన్ వస్తుందండి. అలాగే వీళ్ళకి అతిగా ఆలోచిస్తారమ్మా కొందరు, లేకపోతే విపరీతమైన వేడి ఆహారం తింటారు, భయంకరమైన కారం తింటారు కొందరు. అసలు మనం నోట్లో పెట్టలేనంత కారం, నిప్పు పెట్టి కాల్చినట్టుగా ఉంటుంది. అంత భయంకరమైన కారం తింటే కానీ వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది. ఇలాగా ఎక్స్ట్రీమ్ ఏది చేసినా కూడా రావడానికి అవకాశం ఉందండి. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకి మైగ్రేన్ వచ్చి వాంతులు అవుతూ ఉంటాయమ్మా. ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ అనేది డిఫరెంట్, మైగ్రేన్ తోటి పాటు వాంతులు అవుతాయి. ఎందుకంటే వాళ్ళు లంగ్స్ వీక్గా ఉండటం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తుందండి. అదే వెహికల్లో వాళ్ళు వెళ్తూ ఉండగా మీరు డోర్లు గ్లాస్ ఓపెన్ చేసేయండి, వాళ్ళకి మైగ్రేన్ రాదు, వాంతులు రావు. ఎప్పుడైతే క్లోజ్డ్ రూమ్లో వెళ్తున్నారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ని అందరం పీల్చుకోవడం వల్ల, ఈ ఆక్సిజన్ డెఫిషియన్సీ రావడం వల్ల కూడా వాళ్ళకు ఒక అనీజీనెస్ అనేది స్టార్ట్ అయ్యి సైకలాజికల్గా ఎప్పుడైతే అనీజీనెస్ స్టార్ట్ అయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంది. అలాగే బీపీ, హై బీపీ, ఈ హై బీపీ కేసుల్లో కూడా మైగ్రేన్ వస్తుందమ్మా. లో బీపీలో కూడా వస్తాం. ఈ మళ్ళీ హై బీపీకి వచ్చింది లో బీపీకి ఎందుకు వస్తుంది అంటే అక్కడ మళ్ళీ ఎక్కువ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల, ఆక్సిజన్ సరిపోవడం వల్ల వస్తుంది. రక్త ప్రసరణ పెరిగిపోవడం వల్ల, టెన్షన్ పెరిగిపోవడం వల్ల వస్తుంది. అయ్యయ్యో, ఇన్ని రకాలు ఉన్నాయా? ఇన్ని రకాలుగా మైగ్రేన్ రావడానికి అవకాశం ఉందండి. అందుకేంటంటే మైగ్రేన్ వల్ల బీపీ రావచ్చమ్మా, బీపీ వల్ల మైగ్రేన్ రావచ్చు. అది కూడా లింక్ ఉంది. మళ్ళీ మొట్టమొదటి బీపీ స్టార్ట్ అయ్యి స్లోగా కొంతమందికి మైగ్రేన్లోకి వస్తుంది. కొంతమందికి మైగ్రేన్ రెగ్యులర్గా రావడం వల్ల ఆ నొప్పికి తట్టుకోలేక అది వస్తుందనేవాడికి వీళ్ళకి బీపీ పెరిగిపోతూ ఉంది. అనుభవించి ఆ బాధపడి ఏడిసి ఇంట్లో వాళ్ళ మీద కేకలేసి దెబ్బలాడి చీకటి రూమ్లో పడుకుని లైటింగ్ చూపులో భోజనం మానేసి పడుకోవడం, ఇలా అన్నమాట. ఎవరికైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ హై ప్రోటీన్ తిన్నప్పుడు వస్తుందో వాళ్ళు ఆహారాన్ని తగ్గించుకోవాలమ్మా. వాళ్ళకి డెఫినెట్గా ఇండైజెషన్ ఉందని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేసేయాలి?
డైజెషన్ అవడానికి మంచి మెడిసిన్స్ వాడుకుంటా, డైజెస్ట్ అయ్యి ఆహార పదార్థాలు మాత్రమే తింటూ ఉంటే వాళ్ళు మైగ్రేన్ రాదండి. అలాగా మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ లక్షణాలు మనం డాక్టర్కి చెప్పినప్పుడు వాళ్ళు ఈజీగా మనకి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం వస్తుంది ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మన ఆయుర్వేదంలో మెడిసిన్ ఏదైనా ఉందా? మెడిసిన్ ఇన్స్టాంట్ రిలీఫ్గా కానీ కొన్నాళ్ళు వాడిన తర్వాత తగ్గిపోతుంది అవునండి. అలా? అంటే మెడిసిన్ బ్రహ్మాండమైన మెడిసిన్ ఉందమ్మా. మేము మా దగ్గర కూడా ఉంది, మేము దానికి పర్మిషన్ కూడా తీసుకున్నాం. అది చాలా బాగా పనిచేస్తుందమ్మా. 9 రోజులే, పైగా ఎక్కువ రోజులు, ఓన్లీ 9 days అమ్మా. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇస్తాం. ఓకే, దాన్ని వేసుకుంటా కొంచెం ఆహార నియమాలు చెప్తామండి. తగ్గకపోతే కనుక ఇంకొక 1-2 డోసులు వాడుకోండి అని చెప్తామండి. అందరూ నవ్వుతారు, 9 రోజుల్లో ఎలా తగ్గిపోతుంది సార్, మాకు 20-30 ఏళ్ళ నుంచి ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది, 5 ఏళ్ళ నుంచి ఉంది, వస్తే ఇంకా నరకమే, మాకు ఏడుస్తాము. ఇప్పుడు మీరు ప్రశ్నలో అడిగారు కదా, ఏదో కొట్టినట్టు ఉంది, అదే చెప్తా ఉంటారు, సుత్తులు పెట్టి కొట్టేసినట్టు అయిపోతుందండి, మామూలుగా రావటం లేదు, మీరేమో 9 రోజులకి మందు ఇస్తే ఎలా తగ్గుతుందని వాళ్ళకి సందేహం అనమాట. ఆ 9 రోజుల మందు వాడిన తర్వాత చెప్తూ ఉంటారు, అరే చాలా వరకు వర్కౌట్ అయిందండి, చాలా బాగుందండి, విచిత్రంగా ఉంది. కానీ మేము ఇచ్చి మందు ఏం చేస్తాం అంటే అమ్మా, ఏ రోజునైతే మైగ్రేన్ వచ్చిందో ఆ రోజే స్టార్ట్ చేయాలండి. ఓకే, అదొక నియమం ఉందమ్మా. 24 hours నెక్స్ట్ డేకే తగ్గిపోతుంది, విత్-ఇన్ అవర్స్లోనే ఆ వచ్చింది తగ్గిపోవడం జరుగుతుంది. తిరిగి మ్యాక్సిమం రిలాక్స్ అయిపోతారు వాళ్ళు. ఓకే, రిలాక్స్ అయిపోయి వాళ్ళకి నమ్మకం వస్తుంది అనమాట దాని. అందుకోసం ఏంటంటే వచ్చిన టైంలో వేసుకోమనే కారణం అదండి. వాళ్ళకి ఏం చేస్తామంటే మనం లక్షణాలన్నీ రాసుకోవాలమ్మా. ఇక్కడ రాసుకుని ఇండైజెషన్ వల్ల వచ్చింది అనుకోండి, ఇండైజెషన్కి ఇస్తాం, ఈ మందు ఇస్తాం. అలా కాదు, బీపీకి వల్ల వస్తుంది, అది ఇస్తా, దీన్ని ఇస్తాం. ఈ వామిటింగ్ అనేది ఉన్నది కంపల్సరీగా ఇండైజెషన్ వల్ల కానీ, పొట్టలో రసాలు, ఆమ్ల రసాలు అవి పెరిగిపోవడం వల్ల కూడా ఈ వామిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే వామిటింగ్ అయిన వెంటనే తగ్గిపోయింది అంటారు. దాని అర్థం ఏంటమ్మా, ఏదైతే అరగకుండా టాక్సిన్ కింద అయిపోయిందో ఆ టాక్సిన్ ఉండటం వల్ల ఏమవుతుంది, బ్లడ్ పెరిగిపోతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందమ్మా. తలపోటు వల్ల ఏమో వీళ్ళకి ఇంకా నొప్పి వల్ల ఇంకా పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ యాసిడ్స్ ఉన్నాయో ఆ వేడి అనేది పట్టుకుని బ్లడ్లో మిక్స్ అవ్వడం వల్ల బాడీ అంతా అనీజీగా తయారైపోతుంది. కళ్ళు కానీ, నోరు కానీ, మొహం కానీ, అందుకనే కోపం వస్తుంది వాళ్ళకి. ఆ టైంలో బాగా దెబ్బలాడుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా ఉన్న లక్షణాలని చూసుకుని మాత్రమే మనం మందు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఒక 30 రోజులకి ఆహారం చెప్తాము. 10 రోజులు ఇది తీసుకోవాలి, 10 రోజులు ఇది తీసుకోవాలి, 10 రోజులు ఇది తీసుకోవాలి. ఆ 30 రోజులు ఆహారం మార్చుకుని కనుక తీసుకుంటే ఈ మనం ఇచ్చిన మెడిసిన్స్ తోటి మీకు 99% కేసెస్లో ఉపశమనం అవుతుందని చెప్తారు వచ్చిన వాళ్ళు అందరూ కూడా. చాలా బాగుందండి, ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నామండి. అదేవిధంగా ఈ పాలిప్స్ ఇవి ఉంటాయి కదమ్మా, సైనస్ వల్ల కూడా మైగ్రేన్ వస్తూ ఉంటుంది. అది మనం చెప్పలేదు మన దాంట్లో. సైనస్ వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అంటే ఈ సైనస్ ఏరియాలో బ్యాక్టీరియా ఉండటం వల్ల కూడా వస్తుంది అన్నాను కదండి, దానికి రీజన్ అదనమాట. ఎందుకంటే సైనస్ ఉండటం వల్ల ముక్కులు జామ్ అయిపోవడం వల్ల కూడా ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల, అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల కూడా వస్తుందండి. అదేవిధంగా మేము కొన్ని నశ్యకర్మలు కూడా చేస్తారండి ఆయుర్వేదంలో. అందులో ఏమంటామంటే, మనం ఆయుర్వేదంలో చెప్తారు క్లియర్గా, బ్రెయిన్లో ఉన్న క్రిమి వల్ల ఇది వస్తుందని. ఆ క్రిమి చనిపోవడానికి నశ్యం అంటాం. నశ్యం అంటే ముక్కుతోటి పీల్చుతారు. పీల్చినప్పుడు ఏమవుతుంది, ముక్కులోంచి డైరెక్ట్గా బ్రెయిన్లోకి దారి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా అంతా చనిపోతుంది, బ్రెయిన్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు మైగ్రేన్ అనేది తగ్గిపోతుందండి. అనేక నశ్యాలు ఉంటాయండి. అలాగే ఆయిల్ ఇస్తాం, ముక్కులో పడుకున్నప్పుడు 3 డ్రాప్లు వేసుకుని పడుకోండి, దానివల్ల కూడా తగ్గిపోతుందండి. ఇలాగ అనేక రకాలుగా ఆ ఉన్న బ్యాక్టీరియాని చంపటం, దాని రీజన్ ఎక్కడ ఉంది ఆ రీజన్ పట్టుకుని దానికి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా మైగ్రేన్ నుంచి బయటపడతారు. సో ఇదండి, తలనొప్పిలో రకాలు ఉన్నట్టు వేరే వేరే డిజీజ్లో రకాలు ఉన్నట్టు మైగ్రేన్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. మీరు ఎవరైనా తీవ్ర సమస్య అంటే చాలా ఏళ్ళుగా మైగ్రేన్ ఉంది, మేము దీని నుంచి బయటికి రాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద అయితే నంబర్స్ కనిపిస్తున్నాయి, తప్పకుండా కాల్ చేసి ఆంజనేయ రాజు గారి సజెషన్ తీసుకొని మెడిసిన్ త్రూ త్వరగా బయటికి రావచ్చు. ఇంకా మళ్ళీ తర్వాత ఈ ఇష్యూతో బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంత త్వరగా మీరు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే 9 days ప్రాసెస్ ఉంటుందంట. 9 daysలో తగ్గుతుందని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా మైగ్రేన్తో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.
Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.